ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి 15 నెలలు పూర్తయింది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరాక నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి బాటలో దూసుకు వెళ్తూ ఉంది. ఎన్నో కార్పొరేట్ కంపెనీలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడుతున్నాయి. కొన్ని కార్పొరేట్ సంస్థలు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఎంఓయూలు కుదుర్చుకున్నాయి. మరికొన్ని కార్పొరేట్ సంస్థలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఎంఓయూలు కుదుర్చుకునేందుకు కూడా సిద్ధమయ్యాయి. అందులో భాగంగానే గూగుల్ విశాఖ వేదికగా డేటా సెంటర్ని ఏర్పాటు చేయబోతోంది. ఇప్పుడు మెటా సంస్థ కూడా విశాఖ వేదికగా భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యింది. దాని ద్వారా కొన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు దక్కబోతున్నాయి. అలాగే ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ అయినటువంటి టీసీఎస్ ఇప్పుడు విశాఖ వేదికగానే 1000 మెగావాట్ల సామర్థ్యంతో అక్కడ 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడితో మొత్తంగా డేటా సెంటర్ని ఏర్పాటు చేస్తూ ఉంది. ఈ 15 నెలల కాలంలోనే కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 10 లక్షల కోట్ల వరకు పెట్టుబడి రాబట్టింది. కేవలం విశాఖ వేదికగా చేసుకునే 6 లక్షల కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు వచ్చాయి. 3 లక్షల కోట్ల రూపాయల వరకు కేవలం డేటా సెంటర్ల మీదే పెట్టుబడులు వచ్చిన నేపథ్యంలో మొత్తంగా ఎన్ని వేల మందికి ఎన్ని లక్షల మందికి ఉపాధి అవకాశాలు దక్కబోతుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ ఏ ప్రాజెక్టులు వచ్చాయి, ఎంత సామర్థ్యం కలిగినటువంటి వ్యవస్థను అక్కడ ఏర్పాటు చేయబోతున్నాయి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు అభివృద్ధి బాటలో దూసుకు వెళ్తూ ఉంది అన్ని రంగాల్లో కూడా. ముఖ్యంగా విశాఖ వేదికగా చేసుకొని ఎన్నో కార్పొరేట్ సంస్థలు అయితే పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ 15 నెలల కాలంలోనే కేవలం విశాఖ వేదికగా 6 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు వచ్చినట్లుగా తెలుస్తోంది. 3 లక్షల కోట్ల రూపాయల వరకు కేవలం డేటా సెంటర్లకే పెట్టుబడుల రూపంలో వచ్చినట్లుగా తెలుస్తోంది. ఏంటి మేడం, ఎంతమందికి ఉపాధి అవకాశాలు దక్కేటువంటి అవకాశం ఉంది, ఎంత సామర్థ్యంతో ఈ కార్పొరేట్ సంస్థలు అక్కడ వ్యవస్థలను ఏర్పాటు చేయబోతున్నాయి, భవిష్యత్తులో ఏం జరగబోతుంది ఆంధ్రప్రదేశ్లో అంటే ఏం చెప్తారు? ఆల్రెడీ కర్ణాటక వాళ్ళు టెన్షన్ పడుతున్నారు, మీకు తెలుసు. ఓకే, లొకేషన్ చూసి దాని మీద స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు. మీ సంగతులు మీరు చూసుకోండి, మా దగ్గరికి ఎందుకు వస్తారు అంటూ. ఇప్పుడు మనం ఎవరిది మనం లాక్కోవాలని చూడం కదా. ఇప్పుడు అక్కడ కొన్ని కంపెనీస్కి అవకాశం లేనప్పుడు వాళ్ళు వద్దు మాకు ఇక్కడ అనుకున్నప్పుడు, మీకు అక్కడ వద్దకపోతే ఇక్కడికి రండి, మేము అవకాశాలు కల్పిస్తాము, మీకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పిస్తాము, కావాల్సినంత మేము భూమి ఇస్తామని చెప్తున్నారు. ఎందుకంటే కర్ణాటకలో భూమి తక్కువ ఉంది. దానికి వాళ్ళు ఉలిక్కి పడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు మౌలిక సదుపాయాల కల్పనలో ఫెయిల్ అవుతున్నారు. మీకు తెలుసు, రోడ్లు బాగోవు, గుంతలు, ట్రాఫిక్ సమస్య, చాలా సమస్యలు ఉన్నాయి. ఎస్, అదే నేను అంటున్నా. అలాంటప్పుడు మన అవకాశం అందిపుచ్చుకుంటాం. ఇప్పుడు ఎవరైనా అంతే కదండి. ఇప్పుడు ఎక్కడా లేనప్పుడు మనం అవకాశం కల్పిస్తామని చెప్తే దాన్ని మీరు తప్పుపడితే ఎట్లా? మీరు అన్నట్టుగా 15 నెలల్లో 6 లక్షల కోట్ల అవకాశాలు ఇప్పుడు వచ్చాయి మనకి. అంటే పెట్టుబడులు ఒకటి మీరు అన్నట్టు మెటా వాళ్ళు ఇవాళ వచ్చారు, అంతకుముందు గూగుల్ వచ్చింది. అసలు గూగుల్ రావడమే పెద్ద విషయం, మీకు తెలుసు. మెటా సంస్థ కూడా సముద్ర అంతర్భాగంలో నుంచి కేబుల్ వ్యవస్థని బాంబే టు వైజాగ్ తీసుకొస్తుంది. అది ఎంత పెద్ద విషయం అంటే మనకి ఇప్పుడు యాక్చువల్గా నెట్వర్క్ లేకుండా మనకి పనులు జరగవు. ఇవాళ మొత్తం భూగోళం ఇవాళ నెట్ లేకుండా బతకట్లా. ఇప్పుడు పనులు జరగాలంటే ముఖ్యంగా ఐటీ వాళ్ళకి ఫాస్టెస్ట్ నెట్వర్క్ కావాలి కదా. అందుకని ఇవాళ మెటా సంస్థ ముందుకొచ్చి మేము సముద్ర గర్భంలో మేము ఇది చేస్తాము అంటే అంతర్గతంగా మేము ఇది చేయగలము అని. అంటే మనకి ఇదేంటంటారు, మెరైన్లు తెలుసు మనకి, వాటర్ మెరైన్, సబ్మెరైన్స్ అవన్నీ తెలుసు మనకి. సో ఇప్పుడు కేబుల్స్ అన్నమాట. అంటే మీరు ఆలోచించండి, విదిన్ నో టైం అసలు ఒక 5 ఏళ్ళు స్తబ్దుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ 15 నెలల్లో అసలు ఇట్లాగా ఎవడు ఊహించలేదు కదా. ఒక్క వైజాగ్ కేంద్రంగా 6 లక్షల కోట్ల పెట్టుబడులు అంటే ఇజ్ ఇట్ ఎ స్మాల్ థింగ్? మీరు అన్నట్టు గూగుల్ అయింది, మెటా ఇవాళ చెప్పింది, మళ్ళీ టీసీఎస్ అనౌన్స్ చేసింది ఇవాళ మేము కూడా పెట్టుబడులు పెడతామని. మీరు చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇంకో 3 లక్షలు 4 లక్షల పెట్టుబడులు వస్తున్నాయి టోటల్గా. అంటే ఒక రాయలసీమ కావచ్చు, మరొక చోట కావచ్చు, అంతా మీరు చూసుకుంటే
10 లక్షల కోట్ల పెట్టుబడులు అంటే అసలు అన్ఇమాజినబుల్ ఒకటి. రెండు, ఎన్ని వేల ఉద్యోగాలు వస్తాయని మీరు అన్నారు. వాళ్ళు 20 లక్షల ఉద్యోగాలు ఆల్రెడీ వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పారు. వాళ్ళు 5 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం. కానీ వీళ్ళు 15 నెలల్లో ఆల్రెడీ 4.5 లక్షల ఉద్యోగాలు కల్పించారని తెలుస్తోంది. సో వీళ్ళు విదిన్ నో టైం, అంటే మేబీ 2-3 సంవత్సరాల్లోనే, ఇప్పుడు ఈ కేబుల్ కూడా ఈ వ్యవస్థ మొత్తం సెట్ అవడానికి 2030 అవుతుందన్నారు. 2030 అంటే ఉద్యోగాలు ఈలోగా అవసరం ఉంటాయి కదా. మీకు 100% ఉద్యోగాలు లేకపోయినా 50% ఉద్యోగ కల్పన అయితే జరుగుతుందిగా. సో వాళ్ళు ఏదైతే ప్రామిస్ చేశారో 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో, కనీసం 10 లక్షల ఉద్యోగాలు అయితే వస్తాయిగా. అంటే ఓవరాల్గా ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇప్పుడు 4.5 లక్షల ఉద్యోగాలు వచ్చినప్పుడు ఇంకొక 3-4 ఏళ్లలో కళ్ళు మూసుకుంటే మీకు రావా? ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి ఇన్ని వేల ఉద్యోగాలు వస్తాయి, అసలు ఇన్ని పెట్టుబడులు వస్తున్నాయంటేనే ఇంకా ఎన్ని కంపెనీలు ముందుకు వస్తాయో. ఇవాళ అసలు వైజాగ్ ఒక ఐటీ హబ్ అని ఎప్పుడైతే లోకేష్ చెప్పారో, సో అన్ని కంపెనీలు ఆసక్తిగా చూస్తున్నాయి. ఒక గూగుల్ రావడమే చాలా పెద్ద విషయం అండి. గూగుల్ ఎప్పుడైతే ఎంట్రీ ఇస్తానందో, ఇవాళ మెటా అయింది, తర్వాత టీసీఎస్ అయింది, ఇంకెన్ని కంపెనీలు వస్తాయో మనం వేచి చూస్తే. ఇంకా అంటే మీరు చెప్పినట్టుగా అసలు కర్ణాటక ఇవాళ టెన్షన్ పడే స్థితిలోకి వచ్చేస్తుంది. రాబోయే రోజుల్లో కర్ణాటక ఖాళీ అయ్యేటువంటి అవకాశం ఉందంటారా? ఖాళీ అవ్వదు, కానీ అంటే ఆపర్చునిటీస్ ఇక్కడ వెతుక్కుంటారు ఎక్కువ. ఇప్పుడు మనిషి ఎప్పుడు కూడా ఏం ఆలోచిస్తారండి, కనీస అవసరాలు చూసుకుంటారు, ప్లస్ సుఖంగా జీవించాలి, మనం భార్య పిల్లలతో చక్కగా ఉండాలి, ఉద్యోగం చేయాలి, సంపాదన కావాలి, అట్ ద సేమ్ టైం కొద్దిసేపు అయినా కుటుంబంతో గడపాలిగా. మీ జీవితం అంతా ట్రాఫిక్లో గడిపేస్తే ఇంకెందుకు ఉద్యోగం? దానికంటే అడుక్కు తింటాను నన్ను అడిగితే. కనీసం మీకు కావాల్సినప్పుడు అడుక్కుంటారు, ఉత్తప్పుడు మీ ఇంట్లో మీరు అన్నం తిని పడుకుంటారు. ఇప్పుడు ఇక్కడ అట్లా లేదు కదా. ఇవాళ 3 గంటలు వాళ్ళు ట్రాఫిక్లో ఉన్నారు అంటే మీకు ఎంత మెంటల్ టెన్షన్ అండి అది. దాని ఇంపాక్ట్ ఆరోగ్యం మీద ఎంత చూపిస్తుంది? పొల్యూషన్, జస్ట్ ఇమాజిన్ ఎంత పొల్యూషన్ అది. దానివల్ల హెల్త్ ఇష్యూస్ తప్పకుండా వస్తాయి కదా. అందుకని ఇవన్నీ ఆలోచించుకుని ఇవాళ యువత మీరు అన్నట్టుగా కర్ణాటకలో పనిచేసే వాళ్ళు కనీసం సగం మంది వైజాగ్ వచ్చేసారనుకోండి, కర్ణాటక సమస్య కూడా సాల్వ్ అవుతుంది నన్ను అడిగితే. అంటే ట్రాఫిక్ సమస్య సాల్వ్ అవుతుంది కదా. అట్లీస్ట్ సగం మంది ఉన్నా కూడా వాళ్ళు ముందు మౌలిక సదుపాయాలు కల్పించి రోడ్లు బాగు చేస్తే ఉన్నవాళ్ళు ఆరోగ్యంగా జీవిస్తారు, సుఖంగా జీవిస్తారు. వైజాగ్ అయితే మీకు అసలు అన్ని రకాలుగా కూడా వాతావరణ పరంగా కావచ్చు, ఈవెన్ మీకు రాబోయే రోజుల్లో వైజాగ్ అనేది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నగరంగా ఎస్ ఎగ్జాక్ట్లీ అన్ని రకాలుగానండి. మీరు టెక్నాలజీ అనే పదం వాడితే యూ కెన్ సీ ఇట్ ఇన్ వైజాగ్. దట్ ఈస్ వాట్ లోకేష్ విజన్ అనమాట. అందుకని చంద్రబాబు నాయుడు గారు విజన్ అయింది, ఇప్పుడు లోకేష్ విజన్ ఇది నన్ను అడిగితే. సో లోకేష్ 2029కి ఖచ్చితంగా ఆయన అనుకున్న ఆ టార్గెట్స్ రీచ్ అవుతారని అనుకోవచ్చు మనం. వైజాగ్ ఖచ్చితంగా మరొక ఐటీ హబ్ అవ్వడంలో ఎటువంటి సందేహం లేదు మనకి. ఓకే మేడం, థ్యాంక్ యూ.